వర్షాల కారణంగా గచ్చిబౌలి ఐటీ క్యారిడార్లో ట్రాఫిక్ స్తంభించింది. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ కావడంతో ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలు ఎక్కువగా పడుతుండడంతో ఐటీ ఉద్యోగులను వర్క్ ఫ్రం హోం ప్రాధాన్యత ఇవ్వాలని పోలీసులు తెలిపారు. తప్పనిసరి పరిస్థితుల్లో కార్ పూలింగ్ విధానంలో ఆఫీస్కు వెళ్లాలని సూచించారు. గత 2-3 రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ వ్యాప్తంగాతో పాటుగా మొత్తం తెలంగాణ వ్యాప్తంగా కూడా వర్షాలు విస్తారంగా పడుతున్నాయి. అయితే హైదరాబాద్లో ట్రాఫిక్ ఎక్కువగా స్తంభించిపోతోంది. ప్రధానంగా ఇటు గచ్చిబౌలి ఐటీ క్యారిడార్ ఏరియా కాబట్టి మొత్తం అక్కడ నార్మల్గానే సహజంగానే అక్కడ ట్రాఫిక్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో అటువంటి ఏరియాలో వర్షం కారణంగా ట్రాఫిక్ మరింతగా ఎక్కువగా స్తంభించిపోతోంది. ట్రాఫిక్ నిదానంగా అక్కడ నడుస్తున్నటువంటి పరిస్థితి. సో అక్కడ గంటలకు అంటే కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్తో ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. అయితే అక్కడికి ఎక్కువగా ఐటీ ఉద్యోగులు వస్తుంటారు కాబట్టి వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్కే ప్రిఫరెన్స్ ఇవ్వాలి. తప్పనిసరి పరిస్థితుల్లో ఆఫీస్ నుంచే పని చేయాలి అనుకుంటే ఏమైనా కొంచెం విధానం పెట్టుకోవాలి. సో దాని ప్రకారంగా అందరూ రాకుండా ఒక్కొక్కరు లేదంటే కొంతమంది ఒకరోజు రావాలి, కొంతమంది ఈ టైంకి రావాలి, కొంతమంది ఈ టైంకి రావాలి. అటువంటి పద్ధతులలో ఆఫీస్కి వస్తే కొంచెం ట్రాఫిక్ సమస్య అనేది ఇప్పుడు తగ్గుతుంది. సో వర్షాకాలం కాబట్టి సహజంగానే చిన్న వర్షం పడ్డా కూడా సహజంగా రోడ్డుపైకి నీళ్లు వస్తుంటాయి. తద్వారా ట్రాఫిక్ అనేది నిదానంగా ముందుకు సాగుతూ ఉంటుంది. ఇది గచ్చిబౌలి ఏరియా అనేది నార్మల్గానే ఇప్పుడు వర్షంతో సంబంధం లేకపోయినా కూడా కొన్ని టైమింగ్స్లో చాలా ఎక్కువగా విపరీతంగా అటు ట్రాఫిక్ అనేది నడుస్తూ ఉంటుంది. సో అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు వర్షం పడిందంటే చాలు ఇంకా ఆ ట్రాఫిక్ అనేది చాలా స్లోగా, చాలా మందకొడిగా ముందుకు సాగుతూ ఉంటుంది. కాబట్టి ఐటీ ఉద్యోగులు, ఐటీ కంపెనీలు ఎక్కువగా ఉన్నటువంటి ఐటీ క్యారిడార్ ఈ ఏరియాలో గచ్చిబౌలి సరౌండింగ్స్ ఏరియాలో ట్రాఫిక్ అయితే విపరీతంగా జామ్ అవుతుంది. కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ నిలిచిపోయి చాలా మందకొడిగా ముందుకు సాగుతూ ఉంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, మొత్తం గచ్చిబౌలి ఐటీ క్యారిడార్ ప్రాంతంలో ట్రాఫిక్ ఎట్లా స్తంభించిపోయి కనబడుతోంది? పోలీసులు ఎటువంటి సూచనలు చేస్తున్నారు వాహనదారులకు కావచ్చు, అక్కడ ఉండేటువంటి ఐటీ కంపెనీలకు, ఐటీ ఎంప్లాయీస్కి? ఎస్ రాజేష్, అయితే ఈ మధ్య కాలంగా కురుస్తున్నటువంటి వర్షాలు ఏవైతే ఉన్నాయో ఈ వర్షాల కారణంగా సిటీలో ఎక్కడ చూసినా కూడా ట్రాఫిక్ జామ్ అయితే ఒక పెను సమస్యగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తున్నాము. గచ్చిబౌలి ప్రధానంగా ఈ సర్కిల్ చూసుకున్నట్లయితే గచ్చిబౌలి, అలాగే ఇటు మైండ్ స్పేస్ జంక్షన్, అలాగే ఇటు దుర్గం చెరువు చూసుకున్నట్లయితే ఈ ఏరియా అంతా కూడా కొంత బిజీగానే ఉంటుంది. కానీ ఐటీ సెక్టర్ ప్రధానంగా ఐటీ సెక్టర్ ఉండడంతో ఇటు ఆఫీసులకు వెళ్ళేటువంటి టైంలో ప్రధానంగా ఎక్కువగా ఈ వర్షం వస్తుంది కాబట్టి ఎక్కువగా చాలా మంది క్యాబ్స్ ని అలాగే ఆటోస్ ఆశ్రయిస్తుంటారు. చాలా మంది కూడా ఈ 4 వీలర్స్ ని తీసుకొని వెళ్తుండడంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికీ అధికారులు కూడా చర్యలు అయితే చేపట్టారు. దీనికి సంబంధించి ఆ రూట్ ని కొంత అవాయిడ్ చేస్తేనే బెటర్ గా ఉంటుంది అంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కువ సేపు ట్రాఫిక్ లో ఇరుక్కుపోయేటువంటి అవకాశం కాబట్టి సో ఆ రూట్ ని అవాయిడ్ చేసి ఇటు మాదాపూర్ నుంచి హైటెక్ సిటీ రూట్ ని కూడా తీసుకోవచ్చు అని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులు కూడా చర్యలు చేపట్టారు. అటు ట్రాఫిక్ పోలీసు సిబ్బంది కూడా అక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఇప్పటికే క్లియర్ చేసేటువంటి పనులు కూడా నిమగ్నం అయిపోయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే ఈ వర్షం కారణంగానే ప్రధానంగా ఈ ట్రాఫిక్ జామ్ అనేది ఎక్కువగా ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తోంది వాహనదారుని. రాజేష్, విజయ్, కంపెనీలకు సూచిస్తున్నారు పోలీసులు ఏదైనా ఒక విధానం పాటించి, అంటే అందరూ ఒకేసారి ఒకవేళ తప్పనిసరి పరిస్థితులు అయితే ఆఫీస్కి రావాల్సి వస్తే కనుక కొంచెం టైమింగ్స్ పలానా వాళ్ళు ఈ టైంకి రావాలి, ఈ టైంకి రావాలి అనేది అట్లా కంపెనీలకు సూచిస్తున్నారు. సో కంపెనీ అవి ఫాలో అవుతే ట్రాఫిక్ సమస్య కొంత అధిగమించవచ్చు అన్నటువంటి పోలీసుల ఆలోచన ఎట్లా ఉంది? తప్పకుండా రాజేష్, ఎందుకంటే అందరూ ఒకేసారి ఒకే టైంకి ఆఫీస్కి చేరుకోవడం పెద్ద ట్రాఫిక్ సమస్య పెద్దగా మారుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి అలా కాకుండా షిఫ్ట్ వైజ్ అంటే ఒక 2 hours ఒక షిఫ్ట్, 3 hours ఇలా షిఫ్ట్ వైజ్ గా ఉండుంటే ట్రాఫిక్ సమస్యకి చెప్పుకొట్టేటువంటి అవకాశం కనిపిస్తుంది. మరొక వైపు ఇప్పటికే మొత్తం ఎంఎన్సీ కంపెనీలన్నీ కూడా ఇటు వర్షాల కారణంగా అయితే వాళ్ళకందరికీ కూడా వర్క్ ఫ్రం హోమ్ ని అక్కడి నుంచే మీరు ఇంటి దగ్గర నుంచే పని చేసుకోవచ్చు అని చెప్పినప్పటికీ వర్క్ ఫ్రం హోమ్ చేసినప్పటికీ కూడా కొంతమంది ఎంప్లాయీస్ అనే వాళ్ళు ఖచ్చితంగా ఆఫీస్కి రావాల్సి ఉంటుంది. కాబట్టి వాళ్ళందరూ ఒకే టైంలో ఆఫీస్కి రావడం వల్ల కొంత ఇబ్బందులు తలెత్తున్నవి. ట్రాఫిక్ సమస్య అనేది హైదరాబాద్ కి రోజు రోజుకి కూడా అంటే రోడ్డు జరుగుతున్నప్పటికీ కూడా ఇటు మెయిన్ గా ఐటీ సెక్టర్ ఏదైతే ఉందో అక్కడ మాత్రం చాలా పెద్ద మొత్తంలో చాలా మంది
ఐటీ కంపెనీస్ కి సంబంధించినటువంటి క్యాబ్స్ ని కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేస్తారు ఈ ఎంప్లాయీస్. సో ఈ క్యాబ్స్ ద్వారా అలాగే కొంతమంది పెద్ద పెద్ద వాహనాలు బస్సులు కానీ వ్యాన్స్ కానీ సో ఇవన్నీ ప్రొవైడ్ చేస్తారు కాబట్టి వీటి వల్లనే ప్రధానంగా అటు ట్రాఫిక్ జామ్ అయితే ఎక్కువగా అవుతున్నటువంటి పరిస్థితి అనిపిస్తాం. దీనికి సంబంధించి ఇప్పటికే అంటే దఫాలుగా అంటే 1-2 దఫాలుగా ఈ యొక్క ట్రాఫిక్ చేసేందుకు 1-2 దఫాలుగా వాళ్ళు విధుల్లోకి హాజరు కావాలని చెప్పి ఇప్పటికే పోలీసులు అయితే యాజమాన్యాలకు కూడా సూచించినటువంటి ఉద్దేశం కూడా కనిపిస్తోంది. దీనికి సంబంధించి యాజమాన్యం కూడా త్వరలో నిర్ణయం తీసుకుంటుంటారు. రైట్, థ్యాంక్ యూ విజయ్. గత 2-3 రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా వర్షాలు కురవడంతో ఎక్కువగా నీళ్లు రోడ్లపైన ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి. దీంతో ట్రాఫిక్ స్తంభించిపోతుంది. ప్రధానంగా గచ్చిబౌలిలో ఎక్కువగా ఐటీ కంపెనీలు ఉంటాయి. ఐటీ క్యారిడర్ మొత్తం గచ్చిబౌలి సరౌండింగ్స్ ప్రాంతంలో మొత్తం ఎక్కువగా ఐటీ కంపెనీలు ఉంటాయి. ఐటీ ఉద్యోగులు వస్తుంటారు కాబట్టి వాళ్ళు ఆఫీస్కి రాకుండా వర్క్ ఫ్రమ్ హోమ్కే ప్రాధాన్యం ఇవ్వాలి అని పోలీసులు సూచిస్తున్నారు. సో లేదంటే షిఫ్ట్స్ వారీగా కొంత టైమింగ్స్ వారీగా ఆఫీస్ క్యాబ్స్ ఉపయోగించుకుంటే తద్వారా కొంచెం ట్రాఫిక్ అనేది సమస్య తీరుతుందని సూచిస్తున్నారు ఐటీ ఎంప్లాయీస్కి.